దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రజా వద్దకు పాలనని పెట్టడం జరిగింది. ప్రజా వద్దకు పాలన, ప్రజా పాలన ఇది ఒకటే సేమే. ప్రభుత్వం మారిన తర్వాత పేర్లు మార్చిపోతాయి. ప్రజల ముంగట ప్రభుత్వం వచ్చి వాళ్ళ సమస్యలు వినాలా, ఆ సమస్యలు సాల్వ్ చేయాలా. ప్రతి ఒక్కరు జిల్లా కేంద్రంలో కానీ, మండల్ కేంద్రంలో కానీ, డివిజన్ కేంద్రంలో కానీ పోకడ చాలా కష్టమవుతుందని ఈ ప్రజాపాలన కొత్తగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెద్దలు రవీంద్ర రెడ్డి గారు పెట్టారు. వాళ్లకు నా పార్టీ తరఫున, నా కార్యకర్తల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు 412 గ్యారెంటీలు ఇచ్చారు. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఈ పనులు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో 6 గ్యారెంటీలు పూర్తిగా చేస్తామని తొలి సిగ్నేచర్ చేసిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ, అదేవిధంగా ఏదైతే ఆరోగ్యశ్రీ ఉండే 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడం జరిగింది. దాని తర్వాత 5 గ్యారెంటీల మీద మనకు ప్రతి ఒక్కళ్ళు మన ఊళ్ళో ఏదైతే ప్రభుత్వ అధికారులు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, వాళ్ళ ముంగట ఈ దరఖాస్తు ఇవ్వాలా. ఈ దరఖాస్తులో ఏమేమి వివరాలు ఉన్నాయి, ఇంతవరకు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఇంకా వేరే ప్రభుత్వ అధికారులు కానీ డీటెయిల్గా మీకు చెప్పారు. దయచేసి ఈ అప్లికేషన్ అందరు నింపేసి